ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలోని భాగమే ఈ మాట. ఇక్కడ యేసయ్య మనము తీర్పు తీర్చకూడదని, అప్పుడు మనలను గూర్చి తీర్పు తీర్చబడదని తెలియజేస్తున్నాడు. అనగా సంఘం దుష్టత్వానికి తీర్పు తీర్చి క్రమశిక్షణ నెలకొల్పకూడదని, వివేచన జ్ఞానాన్ని ఉపయోగించకూడదని కాదు. ఇక్కడ తీర్పు తీర్చడం అంటే కఠినంగా, నిర్దయగా, ప్రేమ లేకుండా విమర్శించడం లేదా నేరం మోపే రీతిలో మాట్లాడడం అని అర్థం. మనం దేవుని స్థానంలో ఉన్నట్టు వ్యక్తిగతంగా ఇతరులను దోషులుగా తీర్చి శిక్ష విధించడానికి ప్రయత్నించకూడదు. మనం ఇతరులను అలా చేస్తే మనకు కూడా అలా తీర్పు జరుగుతుంది. మనం వారి పట్ల ఎలా ప్రవర్తించామో వారు మన పట్ల అలా ప్రవర్తిస్తారు. మరి ముఖ్యంగా దేవుడే మనకు తీర్పు తీరుస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలే తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును అని. ప్రియులారా, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. కాగా మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును అని. సహోదరి సహోదరులారా, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలే అనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము తీర్పు తీర్చకూడదని, అప్పుడు మమ్మను గూర్చి తీర్పు తీర్చబడదని. తీర్పు తీర్చడం అంటే కఠినంగా, నిర్దయగా, ప్రేమ లేకుండా విమర్శించడం లేదా నేరం మోపే రీతిలో మాట్లాడడం అని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ అనుగ్రహము మారు మనస్సు పొందుటకు మమ్మను ప్రేరేపించుచున్నదని ఎరుగక నీ అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును మేము తృణీకరించక న్యాయమైన నీ తీర్పు బయలుపరచబడు దినమందు మాకు మేమే ఉగ్రతను సమకూర్చుకొనక సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నా తోడు ప్రతి మోకాలును
నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని నీవు చెప్పుచున్నావు గనుక మేమిక మీదట ఒకరికొకరము తీర్పు తీర్చక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని నిశ్చయించుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, మేము బ్రతికినను నీకోసమే బ్రతికే, చనిపోయినను నీకోసమే చనిపోయే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.